వివరాలు అందిస్తారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో ఏళ్ల తరబడి హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఏళ్లుగా ఎయిర్పోర్ట్లో సేవలందించిన తమకు వెంటనే ఉపాధి కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్మికుల ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మికులతో చర్చించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, థ్యాంక్ యూ రవి. ఏదైతే విశాఖ విమానాశ్రయం నుంచి అయితే సుమారుగా 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే నేడు విశాఖ పాత విమానాశ్రయం జాతీయ రహదారి వద్ద అయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. ఏదైతే భోగాపురం విమానాశ్రయం నూతనంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 170 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యామ్నాయం కూడా వారికి ఉపాధి కల్పించాలంటూ కూడా దాదాపుగా 15 రోజుల నుంచి వివిధ సందర్భాల్లో నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే విషయమై కూడా అటు స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ఇదే విషయం వద్ద తీసుకువెళ్లారు. అదేవిధంగా ఏదైతే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వద్ద కూడా ఇదే విషయంపై తీసుకువెళ్లారు. వారికి ప్రత్యామ్నాయంగా వీరికి ఏదైతే ఉపాధి కల్పించేందుకు కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని కూడా వారికి భరోసానిచ్చడం జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చిస్తానని కూడా స్థానిక ఎవరైతే సిబ్బంది 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా భరోసానివ్వడం జరిగింది. అయితే ఈరోజు విశాఖ ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటుగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఉప డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్తో పాటుగా ఏదైతే ఈ 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు విశాఖ పాత విమానాశ్రయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. దాదాపు 25 ఏళ్లుగా మేము ఏదైతే విశాఖ విమానాశ్రయంలోని కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసి ఉన్నామని, అయితే ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కూడా విద్య, వైద్య, ఆరోగ్యం పట్ల మాకు కూడా అటు పిల్లలకు అదేవిధంగా ఉపాధి రీత్యా కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయని కూడా సంబంధిత అధికారులు కూడా ఈరోజు ఏదైతే వైసీపీ నేతల ముందు అయితే వారు ఆందోళన కార్యక్రమం బాట చేపట్టారు. దీనికి సంబంధించి కూడా వీరితో పాటుగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్తో పాటుగా పలువురు నేతలు కూడా వారికి ఏదైతే మద్దతు ప్రకటించారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులు కూడా ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి కల్పించాలని కూడా ఈ 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఏదేమైనా కూడా ఇది నూతన విమానాశ్రయం ఏర్పాటు చేసినప్పటికీ కూడా సుమారుగా 50 కిలోమీటర్ల పైగా అక్కడ ఏదైతే ఉపాధి అవకాశాలు ఇస్తామని కూడా అదిగా పైపైతే నేతలైతే చెప్పారు. కానీ వయసు రీత్యా కూడా కొందరిని ఉపాధి రీత్యా కూడా విశాఖ విమానాశ్రయం నుంచి ఉపాధి అవకాశాలు రీత్యా కూడా తొలగించినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ఏదైతే వారి ఉపాధి నేతలు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. అదేవిధంగా మాకు ఏదైతే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించిన వరకు కూడా ఆందోళన బాట పడతామని కూడా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు వాటి కాంట్రాక్ట్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. దీనిపై కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వీరికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ కూడా సత్వర చర్యలు చేపట్టాలని కూడా వారికి మద్దతుగా వైసీపీ పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలుస్తాయని కూడా వారికైతే అండగా ఉంటామని కూడా ఒకవైపైతే కాంట్రాక్ట్ కార్మికులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే భరోసానిచ్చారు. ఏదేమైనా కూడా ఈ 170 గతంలో కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కూటమి నేతలు అయితే మాత్రం గతంలో చెప్పారు, మీకు అన్ని విధాల అండగా ఉంటాము, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రానికుండా చూస్తాం, ఉపాధి హామీ అవ్వచ్చు లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళందరికీ కూడా అక్కడ ఉపాధి లేకపోవటం, మరోపక్క విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేయటం అయితే మాత్రం అది వాళ్ళ యొక్క ఉపాధిపై అయితే మాత్రం ఒక జీవనోపాధి కోల్పోయే ప్రమాదం. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఈ యొక్క అంశాన్ని ఎన్కాష్ చేసుకొని దీన్ని తీవ్రతరం చేయాలనే ఆలోచనలో ఉందనుకోవచ్చా నరసింహ? రవి, దీనిపై కూడా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు కూడా వీరికి మద్దతుగా నిలిచారు. అయితే మద్దతుగా నిలిచినప్పటికీ కూడా స్థానిక విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్తో పాటుగా ఎవరైతే విష్ణుకుమార్ రాజు కూడా వీరికి మద్దతుగా నిలిచారు. ఏదైతే ఈ పక్షంలో కూడా వీరికి మద్దతుగా నిలుస్తూ మీకు మద్దతుగా ఉంటామని వైసీపీ నేతలు కూడా వారికి ముందుకు వచ్చారు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా ఏదైతే కూటమి నేతలు కానీ వీరికి అండగా ఉండకపోతే వైసీపీ నేతల తరపున ఎవరైతే 170 మంది కాంట్రాక్ట్ కార్మికులకు అండగా ఉంటామని, భవిష్యత్ కాలంలో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు అండగా ఉంటామని కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా భవిష్యత్ కాలంలో కూడా
ఇలాంటి ఏదైతే ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వారి కుటుంబాలకు ఉపాధి రీత్యా కూడా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక ప్రభుత్వాలు చొరవ చూపాలని కూడా ఒకవైపు వైసీపీ నేతలు చెప్పగా, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి నేతలు పూర్తి స్థాయిలో ఎవరికైతే ఈ 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు పూర్తి స్థాయిలో న్యాయం జరిపిస్తామని, ప్రత్యామ్నాయంగా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా అటు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, స్థానికంగా ఉన్నటువంటి విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా ఇప్పటికే తెలిపారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని సంస్థల్లో కూడా వారికి ఉపాధి అవకాశాలు వెతికితీసే ప్రయత్నంలో అయితే కూటమి నేతలు ఉన్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఏదైతే వైసీపీ నేతలు ఎవరైనా కూడా వీరికి ప్రత్యామ్నాయంగా కూడా అండగా ఉన్నా కూడా వీరికి ప్రత్యామ్నాయంగా కూటమి నేతలకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే యోచనలో ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ నరసింహ. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాదాపు 170 మంది కాంట్రాక్ట్ కార్మికులు గడిచినటువంటి 20-25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ ఎవరు మారినా సరే వర్కర్స్ మాత్రం వీళ్ళే దాదాపు 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సహజంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ఆపరేషన్స్ అన్ని కూడా అక్కడి నుంచి కొనసాగుతున్నాయి అనేటువంటిది ముందు నుంచి వారికి తెలిసినప్పుడు, సహజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే వారికి తప్పదు, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. కానీ దీని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, కేవలం వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నటువంటి వారు. ఇటువంటి సందర్భంలో వారికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద సహజంగా ఉంటది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సరే, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తున్నారా ఏంటి అనేటువంటి పక్కన పెడితే, ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఢిల్లీకి పోయినప్పుడు వచ్చినటువంటి ఇదే విమానాశ్రయం